హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు భవానీ వార్డ్ 1997 అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారనమాట. సో మూవీ టీం ప్రెజెంట్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటని. హలో హాయ్ అందరికి నమస్కారం. నమస్తే అండి. సురేష్ అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నావు అన్న? సూపర్. యా, సురేష్ అన్న అంటే మాకు ఎప్పటి నుంచో తెలుసు అన్న. ఓకే, మామూలుగా కాదు అసలు, ట్రెండింగ్ ఎక్కడ చూసినా అన్ననే. అన్న ఏంటన్నా, ఫస్ట్ అన్నతో స్టార్ట్ చేసుకుందాం. ఎందుకంటే నాకు తెలుసు అన్న, ఈ మూవీ మీ దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఈ మూవీ చేద్దామని కానీ, లేకపోతే హర్రర్ మూవీ, ఇది బేసిక్గా బ్యాక్గ్రౌండ్ అంతా హర్రర్. సో ఎట్లా అనిపిస్తుంది ఏంటి? ఎట్లా అంటే ఫస్ట్ నాకు భయం వేస్తుంది ఏమని చూస్తే. ఓకే, అలా అంత భయపట్టించింది. షూట్ చేసినప్పుడే చాలా భయపడిపోయాం. దాని తగ్గట్టు డైరెక్టర్ గారు ప్రతి సీన్ న్యాచురల్గా ఉండాలని లొకేషన్స్ కూడా చాలా అంటే నిర్మానుషమైన ప్లేస్లో తీసుకెళ్ళి అక్కడ మనం అది కూడా అర్ధరాత్రి పూట నైట్లో కరెక్ట్ నిద్ర వస్తున్న టైంలో సీన్ ఏంటో తెలుసా అండి అంటే తెలియదు. అంటే ఈ సీన్ అనగానే మామూలుగా ఉంటుందా అని ఈవెన్ చూడగానే ఇంకా ఇది పడిపోతుంది. అసలు బీభత్సమైన సీన్లు. హర్రర్ ఇదే కదన్నా, చేయటం ఇదే కదా ఫస్ట్ మూవీ, హర్రర్ మూవీ. ఫస్ట్ మూవీ చాలా భయపడిపోయాను నేనైతే. షూటింగ్ చేసినప్పుడే చాలా భయపడిపోయా. ఈమె అసలు నిజంగా అంటారు చూడు, దయ్యం పట్టింది అని చెప్పి మనకు చూపిస్తుంటారు టీవీలలో, ఆ విధంగా మారిపోతుండే. ఈమెను మాకు చూపించకపోతుండే, డైరెక్ట్ షార్ట్లోకి తీసుకొచ్చేస్తుండే మొత్తం గెటప్తో. రియల్గా అంటే మనం ఎక్కడైనా ఖాళీ ప్లేస్లో వెళ్తుంటే సడన్గా దయ్యాన్ని చూసి భయపడతాం చూడు, అలాగే మనం చూడగానే భయపడుతుంది. అది ఆటోమేటిక్గా వచ్చేసేది భయం. నైస్ అన్న, నైస్. హాయ్ డైరెక్టర్ గారు, కెప్టెన్ ఆఫ్ ది షిప్. సో ఫస్ట్ మూవీ డెబ్యూ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని ఉంది ఫస్ట్. అండ్ అసలు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు? ఆ స్టోరీ రాయడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను నా లైఫ్లో ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ కానీ ఇవన్నిటికీ నేను ఒక అంటే విజువల్గా చూపించాలని. ఓకే, అంటే 1997 అని పెట్టారు. సో అక్కడ ఏమన్నా జరిగింది ఆ సిచ్యువేషన్లో, ఆ టైంలో ఏమన్నా జరిగింది ఏమన్నా తీసుకుని రాస్తారా? దాంట్లో ఉన్న ప్రతి సినిమా చూస్తే అర్థమవుతుంది. దాంట్లో ఉన్న ప్రతి సీన్స్ కానీ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ కానీ అవి ఫేస్ అంటే నేను నా కళ్ళతో చూసినప్పుడే చేశాను. మేబీ ఆ క్యారెక్టర్స్ కానీ నేమ్స్ ఇవన్నీ చేంజెస్ ఉంటాయి, బట్ ఆబ్వియస్గా ఏదైతే సినిమాలో సో నేమ్ ఆబ్వియస్గా భవానీ వార్డ్ అనేది అంటే ఇది వైజాగ్లో కేజీహెచ్ అనే ఒక హాస్పిటల్ ఉంటుంది. ఓకే, విన్నాను, పేరు విన్నాను. యా యా, అది బ్రిటిష్ టైంలో. అవునవునవును. సో హాస్పిటల్ ఎప్పుడు చూసినా సరే ఒక మంచి ఒక క్రీపీ ఫీలింగ్ వస్తుంది, భయం. దట్ ఆర్కిటెక్చర్. సో దాన్ని బేస్ చేసుకొని అది దాంట్లో ఇది ఒక వార్డ్ అన్నమాట. ఓకే, ఆ వార్డుకి ఏంటంటే కొంచెం ఎమర్జెన్సీ కేసెస్ అన్ని అక్కడ తీసుకువెళ్తారు. ఓకే, సో కొంచెం డేంజరస్ వార్డ్ అన్నమాట. సో అందులో భయం. ఓకే, ఆ పేరులో నాకు ఒక డిఫరెంట్ వైబ్ అనిపించింది, భవానీ వార్డ్ అంటే సంథింగ్ ఫీల్స్ కదా. అవునవును. సో దాని మీద ఏదైనా తీద్దాము 10 years బ్యాక్ అనుకోండి. ఓకే, ఎప్పుడైనా మేకింగ్ లో వస్తే. సో ఇంకా లక్కీలీ ఫస్ట్ సినిమాతో నేను అదే పెట్టుకుని తీసేసా. సో అంటే అక్కడ ఏదో జరుగుతుంది, ఇది నేను పోర్ట్రేట్ చేయట్లేదు అన్నమాట. ఓకే, బికాస్ ఇట్స్ అ హాస్పిటల్ అండ్ ఆబ్వియస్లీ నేను చూసే ప్రతి ఆడియన్స్ చెప్తున్నా దేర్ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు హాస్పిటల్, బట్ సమ్ ఇన్సిడెంట్ రియల్ ఇన్సిడెంట్స్ నేను దాన్ని బేస్ చేసుకుని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి. నైస్ నైస్, సూపర్. హాయ్ పూజ గారు, ఎలా ఉన్నారు? యా, బాగున్నాను. సో ఇప్పుడు ఈ మూవీ హర్రర్ మూవీ అంటే మిమ్మల్ని నేను యూట్యూబ్స్లో లేకపోతే సిరీస్లో వాటిలో చూశాను. ఇప్పుడు 70mm పెద్ద స్క్రీన్ మీద చూడబోతున్నాం. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ దిస్ మూవీ? అవునా, ఎందుకలా? అవునా? సో ఫస్ట్ మూవీ హర్రర్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది హర్రర్ ఇది? ఐ వాస్ లివింగ్ మై డ్రీమ్, లైక్ ఇదే కదా నా క్యారెక్టర్ చేయాల్సింది ఫస్ట్ ఏదన్నా స్కూపీ టైప్. సో ఐ యామ్ జస్ట్ లివింగ్ మై డ్రీమ్ అంతే. అంటే డైరెక్టర్ గారు ఏమైనా సీన్స్ చెప్తున్నప్పుడు కానీ మీకు హర్రర్ అంటే భయమైనా జనరల్గా? అసలు లేదా? దయ్యాలంటే భయం ఏమి? అయితే అవునా అన్న, ఏరి మోరి తీసుకొచ్చారా ఇట్లాంటి వాళ్ళని? అంటే మీరు ఎత్తుకుంటారు నాకు తెలుసు, అర్థమైంది. ఎవరైతే భయం లేకుండా ఉంటారో వాళ్ళనే తీసుకొద్ది పెడదాం అనుకున్నారు కదా. అంటే కొన్ని మూవీస్ 3 o'clock అలా చూడాలి. అంతేనా? మిమ్మల్ని భయపెట్టిందా పోనీ? అంటే కొన్ని అంటే సీన్స్ సెట్లోనే కొన్నిసార్లు మూడ్లో ఉంటాం. ఓకే, షార్ట్
ఆ మూడ్లో ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కాస్ట్యూమ్స్లో సడన్గా ఎప్పుడన్నా వియర్డ్ సిచ్యువేషన్స్ ఏమన్నా జరిగినాయా లైక్ షూటింగ్ టైంలో? సిచ్యువేషన్స్లో లైక్ మీరు హర్రర్ చేస్తున్నప్పుడు మీకు భయం కలగడం కానీ సో అలాంటి చాలా భయం వేయాలంటే అవునా? కానీ దెయ్యాలు ఇది హైలైట్. డైరెక్టర్కే భయం దయ్యాలంటే. దెయ్యాలని నమ్మను. Okay. బిలీవ్ చేయగానే దెయ్యాలని భయం అంటే లైక్ నేను ఇమాజిన్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ సింగల్గా ఈ రూమ్లో ఉన్నాను, ఎవరో వెనకాల నుంచి వచ్చారు, సినిమాటిక్ విజువల్స్, ఆ విజువల్స్ నాకు భయం వేస్తారు తప్పితే ఓకే ఉంటాయి సో అది కొన్నిసార్లు ఏంటంటే నైట్ పడుతున్నప్పుడు ఇవన్నీ నైస్. నాకు భయం కష్టం. ఆవిడకి భయమే లేదు అసలు. సో హర్రర్ మూవీస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. ఆ ఫీల్ రావడానికి 2-3 o'clock చూడాలి, బాగుంటుంది. అంటే షో ప్లాన్ చేద్దాం. ఓకే అదే 2-3 ఆ టైంలో ప్లాన్ చేద్దామని. బాగుంటుంది, ఆ టైంలోనే బాగుంటుంది. ఏంటన్నా ఎట్లా ఉన్నారు ఏంటన్నా, నాకే భయం. అదే అదే అర్థమైంది, నాకు ఇప్పుడు అర్థమైంది అన్న. ఇప్పుడు చెప్పండి అన్న, ఈ మూవీ గురించి లైక్ డైరెక్టర్ వర్కింగ్ కానీ, ఫస్ట్ ఆయన డెబ్యూ డైరెక్టర్ కదా, సో ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది మీరు ఇంత ముందర చేసిన మూవీస్తో కంపేర్ చేసుకుంటే? హర్రర్ ఇది ఇప్పుడు హర్రర్ మూవీ కదా, ఒక టెర్రర్ లాగా చూపించాడు. ప్రతి సీన్ అంటే నేను చేసిన సీన్స్ అన్నీ చాలా హారబుల్ సీన్సే. మిగతా అన్ని చాలా చూడలేను, ఇంకా చాలా ఉన్నాయంట. నా సీన్స్ వరకు జరిగిన సీన్స్ అయితే చాలా హారబుల్ సీన్స్. నేను ఫస్ట్ మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ సూపర్ మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ హీరోయిన్ ఉంటుందంట, సూపర్ ఉంటుంది అనుకున్నాను. మామూలు కమర్షియల్ మూవీ లాగా హర్రర్ అంటే ఒక సీన్ 2 సీన్, ఈయన పెట్టిన ప్రతి సీన్ సీనే. ఓకే ఆ సీన్లలో అసలు ప్రతి సీన్ అంటే ఇంకా మనం మా మూడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. భవానీ వార్డులోకి రియల్గానే మమ్మల్ని ఎంటర్ చేసినట్టు ఆ సెట్లోకి వెళ్ళిపోగానే మేము భవానీ వార్డులోనే ఉన్నాం ఇంకా అనేసి ఆ ఫీల్ మాత్రం బాగా క్రియేట్ చేశారు. అండ్ రేపు సినిమా చూసే వాళ్ళు కూడా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, భవానీ వార్డ్ అనే ట్రాన్స్లోకి. ఆ సినిమా చూసినంతసేపు మాత్రం ఓహో రియలిస్టిక్గా ఇలా జరిగినట్టుంది, అందుకే తీసినారు అని చెప్పేసి ఆ మూడ్లోనే ఉంటారు. సినిమా చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చాలా బాగుందని చెప్తారు. ముఖ్యంగా ఇందులో అంటే చాలా రోజులు అవుతుంది హర్రర్ మూవీస్ కూడా రాక, చాలా కమర్షియల్ మూవీస్ వస్తుంటాయి. ఇప్పుడు హర్రర్ మూవీ ఎవరైతే హర్రర్ మూవీ లవర్స్ ఉంటారు, అప్పట్లో మన ఆర్జీవి గారిది దయ్యం ఆ సినిమాలు చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. నాకు తెలిసి నేను అదే అనుకున్నాను, డైరెక్టర్ గారు కూడా అలా ఇన్స్పైర్ అయ్యారా ఏంటి. అసలు ఆర్జీవి గారి కంటే అంటే ఆర్జీవి గారి షార్ట్స్ చూసా, ఇందులో మీరు కొన్ని షార్ట్స్ ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది చూడొచ్చు మీరు, చాలా హారబుల్గా ఉన్నాయి. అసలు ఏంటి సెన్సార్ ఎలా ఇచ్చారు అనుకున్నాను, చాలా హారబుల్. అవునా? ఇబ్బంది అయింది సార్, వాళ్ళు ఉంటాయి కదా వాళ్ళు రెస్ట్రిక్షన్స్, బట్ ఐ థింక్ హాఫ్ అన్ అవర్ సినిమా ఎగిరిపోయింది. బాబా అంటే జనరల్గా ఎప్పుడైనా మనం చూసుకుంటే సెన్సార్ అనేది ఎక్కువ రొమాంటిక్ సీన్స్ ఉన్నా లేదా బోల్డ్ సీన్స్ ఉన్నా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అక్కడ, కానీ బట్ హర్రర్లో కూడా వస్తుందా? ఓ హర్రర్ వాళ్ళకి కొన్ని సీన్స్ బ్లర్ చేయాలంటే బ్లర్ చేసినప్పుడు తీసే ప్రయోజనం ఏంటంటే నాకు ఓకే ఏ సర్టిఫికేట్ ఇస్తున్నారు? ఓకే ఏ సర్టిఫికేట్ అంటే ఎర్రర్, దే హావ్ దేర్ కామన్ సెన్స్ ఏం చూస్తున్నారు అనేది. సో బట్ ఓకే వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వరకు మంచిగా ఉంటాయి, బట్ సమ్హౌ హాఫ్ అన్ అవర్ సీన్స్ తీసేసాం. అంటే చాలా అంటే వైలెంట్ సీన్స్ అంటే చాలా క్రిస్పీ సీన్స్ ఉంటాయి, హారిఫైయింగ్ సీన్స్. మెయిన్ అవి గట్టిగా పడితే థియేటర్లో కానీ అది కనబడితే నెక్స్ట్ లెవెల్ కదా ఇంకా. అంటే నేను షార్ట్ చేస్తున్నప్పుడు ఐ కెన్ సెన్స్ ఇట్, దాని రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. బట్ ఏంటంటే బట్ వాట్ ఎవర్ సినిమా ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఫర్ హారర్. అండ్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే లైక్ మీరు వీళ్ళ కాస్టింగ్ కానీ అది కానీ లేదా ఆడిషన్స్ ఏమైనా చేశారా ఆర్ ఎల్స్ డైరెక్ట్? ఆడిషన్స్ అయ్యాయి కొన్ని, లాట్స్ ఆఫ్ ఆడిషన్స్ అంటే దగ్గర ఐ థింక్ 100 to 200 పీపుల్స్ వచ్చారు. ఓకే ఓకే దాంట్లో నేను సార్ ఆడిషన్స్ నాకు వచ్చింది. ఓకే ఆడిషన్ క్లిప్ వచ్చింది. ఓకే క్లిప్ వస్తే ఆల్ నో ఈజ్ వెల్ పర్ఫార్మ్. క్లిప్ వచ్చిన తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నా మీకు ఏదైనా పిచ్చా ఇన్ క్లిప్తో ఆడిషన్ పెట్టుకుంటే డైరెక్ట్ పిలిచి మాట్లాడారు, క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఆడిషన్ క్లిప్ ఎందుకు ఆడుతున్నారు, వెల్ యాక్టర్ ఆయన రావడం మాట్లాడడం అలా. సో కొన్ని క్యారెక్టర్స్ ఆడిషన్స్ చేసి తీసుకున్నాం. బట్ హీరో హీరోయిన్ దగ్గరికి ఏంటంటే అంటే ముందు నుంచి పరిచయం ఉండడం వాళ్ళు సెట్ అవుతారు అనిపించి. ఇదంతా పక్కన పెడితే మా పిఆర్ఓ సతీష్ అని ఆయన మంచి క్యారెక్టర్లో చూపించారు, ఆయన గురించి చెప్పండి అన్న. అంటే మొత్తం స్టోరీ టర్న్ అవడానికి మెయిన్ ఆయనేనా? అంటే
చెప్పకూడదు. ఓకే. అంటే ఇందులో చెప్పాలంటే ప్రతి ఒక్కరిది కీరోలే అండి. ఎగ్జాంపుల్ సాయి సతీష్ గారిది ఏంటంటే మీరు ఇప్పుడు పిఆర్ఓ చూసారు, అవునవును. కెమెరా బిహైండ్ ఆయన చేసే వర్క్ అవునవును. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూ విల్ ఎక్స్పీరియన్స్ ద న్యూ పిఆర్ఓ సారీ యాక్టర్ సాయి సతీష్. అబ్బా అసలు కాదన్న, ఆయన ఒక డాక్టర్ది ఇది వేసుకుని ఆ చీకట్లో నడుచుకుంటూ వస్తుంటే బర్త్డేకి పెట్టాం అది. మామూలుగా లేదు ఆ గ్లిమ్స్ తెలుసా అది. చాలా మంచిది. నేను చెప్తున్నా ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి. ఓకే ఓకే వెన్ యూ అంటే మీరు ఆ సీన్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది ఇలా జరుగుతుందా అంటే ఆ సీన్ చూసాక మీరు ఆలోచిస్తారు అది విజువలైజ్ చేసి మనతో జరిగితే ఎలా ఉంటుంది. ఓకే. చాలా వెరైటీస్ క్యారెక్టర్ అది. సో అదే రియల్ క్యారెక్టర్ బేసికల్ నేను వాచ్ చూసాను, అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో వెయిటింగ్ అన్న మేము అందరం సాయి సతీష్ గారు ఎప్పుడు ఆయన స్క్రీన్ మీదకి వస్తే మామూలుగా ఉండదు. అంటే మెయిన్ రిగ్రెట్ ఏంటంటే ఆయన డేట్స్ నాకు కుదరలా, బిజీ స్కెడ్యూల్. సో షార్ట్ గా షూట్ చేయాల్సి వచ్చింది. అచ్చా ఓకే. తర్వాత ఆయన చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు. బట్ డేట్ చూసిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ డేట్ ఇస్తే బాగుంది, ఎందుకంటే దీనికి సీక్వెన్స్ ఉంటుంది కాబట్టి వాట్ ఎవర్ దీని తర్వాత ఏం చేసినా సరే నాకు. సో నైస్. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హీరో ఎలా అనిపిస్తుంది? హీరో డైరెక్టర్ హీరో he was friendly character but mostly like Tom and Jerry kind of. అవునా? Dog fight. సో ఇందులో మీరు ఏమి టామా జెర్రీయా ఏది మీరు? హౌ టు డిఫైన్ యువర్ సెల్ఫ్? Being a ghost, I'll be a Tom, he'll be a Jerry. ఓకే. But in beside that set thing, he'll be the Tom, I'll be the Jerry. వా. సో ఇప్పుడు మూవీలో మీరు టామా మీరు జెర్రీయా? నేను Tom, మీరు టామ్. I was Jerry. అవునా? ఆడేసుకున్నారు అయితే. సో డైరెక్టర్తో ఎలా అనిపించింది? Oh, he's a principal. School principal. అవునా? స్ట్రిక్టా ఫుల్? కొంచెం చదువు రాకపోతే ఎలా 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 రాదు, చేయాల్సింది ప్రొవైడ్ చేసేది అన్నీ చేస్తారు, ప్రాపర్గా లైక్ చెప్తారు స్క్రిప్ట్ ఏదన్నా కానీ. అండ్ దెన్ రాకపోయినా హిల్ టెల్ యూ మోర్ దెన్ లైక్ 4-5 times ఏదలా ఎలా రావాలని. సో ఇట్స్ లైక్ అ ప్రిన్సిపల్ టైప్, స్కూల్ ప్రిన్సిపల్. నైస్. అన్న మీరు పుష్ప 2 తర్వాత మీరు మొత్తం ఫుల్ ట్రెండ్, ఎక్కడ చూసినా మీది దమ్ము ఉంటే పట్టుకర అదే ఫుల్ ట్రెండ్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మూవీతో రాబోతున్నారు. సో ఈ గ్యాప్లో మీరు పుష్ప రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? బయట ఆడియన్స్ దగ్గర నుంచి రిసీవింగ్ ఎలా అనిపిస్తుంది? పుష్ప 2 తర్వాత బాగా రికగ్నైజ్ అయిపోయానండి. చాలా జనాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా గుర్తుపడుతున్నారు. అండ్ సినిమా ఆల్రెడీ నేను 3 times చూసా, మళ్ళీ రీలోడెడ్ వచ్చిన తర్వాత మళ్ళీ 3 times చూసా. అంటే అంత బాగా సినిమా అనేది చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఇంకోటి ప్లస్ పాయింట్ ఏమైందంటే నేను చేసిన సినిమాలన్నీ వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. పుష్ప అయిపోయిన తర్వాత వెంటనే హత్య అని రిలీజ్ అయింది. అది అయిపోయి నిన్న రాచరికం రిలీజ్ అయింది. నెక్స్ట్ వీక్ భవానీ వార్డ్ వస్తుంది. అది అయిపోయి ఇంకోటి బ్రహ్మాండ, అలా కంటిన్యూ లైన్గా ఉన్నాయన్నమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఏదో సినిమా ద్వారా థియేటర్లో ప్రేక్షకులు చూస్తున్నారు. అది ఇంకోటి పుష్ప 2 అనేది బాగా రికగ్నైజ్ ఇవ్వడం వల్ల ఏ సినిమా చూసినా కూడా పుష్ప సురేష్ అంటున్నారు. పుష్ప సురేష్ అంటున్నారు. అలా మంచి బజ్ అయితే ఉందండి. సో ఇంకా అంటే ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లలో కూడా పుష్పలో ఒక డిఫరెంట్ కమర్షియల్ క్యారెక్టర్, అండ్ రాచరికంలో ఒక క్యారెక్టర్, హత్యలో అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ సినిమాలో హర్రర్ అనేది ఫస్ట్ నుంచి ఉండిపోయింది, ఎప్పుడైనా చేస్తే బాగుండని. అది అంటే ఒక ఆర్జీవి గారు లాంటి అప్పుడు చూసేవాడిని, మళ్ళీ ఈ మధ్య రావట్లేదు ఏంటి, ఒకవేళ వస్తే బాగుండు అనుకున్న తరుణంలో సడన్గా అవకాశం వచ్చింది. అది నేను ఏమనుకున్నాను, నేను కామెడీగా వాడుకుంటానేమో అనుకున్నాను. మొత్తం అసలు ప్రతి సీన్ హర్రర్ సీన్లోనే అసలు నిజంగా చెప్తున్నాను. మన అప్పారావు గారు అయితేనేంటి, గణేష్ గారు అండ్ పూజా గారు, వీళ్ళందరూ కాంబినేషన్లో చేసిన ప్రతి సీన్ హైలైట్. సాయి సతీష్ గారు కానీ, గాయత్రి గుప్తా గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నటీనటులు ఉన్నారు ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. అండ్ డిఓపి గారు అరవింద్ గారు, ప్రతి ఫ్రేమ్ డైరెక్టర్ గారు, వాళ్ళిద్దరు అసలు అంటే చెప్పొద్దు కానీ మొగుడు పెళ్ళాల్లాగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళిద్దరు అలా ఉంటేనే మనకు బాగుంటుంది అన్నట్టు. వాళ్ళిద్దరు కలిసి ఫ్రేమ్ పెడితే ఆ లైటింగ్స్లో అదిరిపోయేది.
సూపర్. అసలు ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆ భవానీ వార్డ్ అనే మూడ్లోనే ఉండేవాళ్ళం మేము. సేమ్ ఆ స్విచ్ అంటే ఆ లొకేషన్స్ కూడా ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ కరెక్ట్గా చాలా లాంగ్లో తీసుకెళ్లేవాళ్ళు ఆ లొకేషన్స్కి. సేమ్ అదే అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇంకా ఆ మూడ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ సీన్స్ చాలా బాగా చేసాం మేము షూటింగ్ ఇంకోటి కొంచెం భయంగా ఉండేది ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఏమైనా నిజంగా దయ్యాలు వస్తాయా ఏంటి అన్నట్టుగా. ఆ శంషాబాద్ ఏరియా, ఇక్కడ షామీర్పేట్, అసలు లాంగ్లో వెళ్ళేవాళ్ళం. అవునవును. నేను ఏదైతే విజువలైజ్ చేశాను నాలో రావాలని కొంచెం అంటే సెట్ లొకేషన్స్ మొత్తం ఎక్కడెక్కడన్నా శంషాబాద్ ఒకటి అన్నారు, ఇంకోటి చాలా ఉన్నాయి, ఒక్కటని కాదు. జస్ట్ మీకు అలా ఎగ్జామ్. ఇంకోటి ఏంటంటే షూట్ చేసిందంటే లొకేషన్స్ కూడా స్టూడియోస్ ఓకే. ఎక్కడన్నా రియల్ ఒక ప్లేస్లో ఎక్కడన్నా తీయటం. రాక్ క్యాస్ట్ అదేమో ఓకే. షామీర్పేటలో. అంటే నాకు ఎక్కడ కూడా అంటే నేను అప్పుడప్పుడు అనుకుంటా ఇన్ ఫ్యూచర్ మేబీ ఛాన్సెస్ ఉంటే నాకు ఓన్ స్టూడియో పెట్టుకుని ఒక హాస్పిటల్, ఒక గ్రేవ్ యార్డ్, ఇవన్నీ మెంటల్ హాస్పిటల్ ఎలా పెట్టుకున్నాను. నాకు వాటిలోనే నాకు పని. ఇంకోటి ఏంటంటే షూట్స్ అంటే నా వర్క్ జర్నీ ఎక్కువగా నైట్ షూట్సే. ఓకే. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు ఉండేవాళ్ళు కాదు, నైట్లో ఓన్లీ టీమ్. అమ్మో అసలు అంటే వీళ్ళు షార్ట్ చేస్తున్నప్పుడు నాకు షార్ట్ లేదని మామూలు పక్కన వెళ్ళి కూర్చుంటే భయం వేసేది. అక్కడిక్కడ చూస్తుంటే అమ్మో ఏంట్రా బాబు లొకేషన్ ఇలా వద్దని. అలాంటి ప్లేస్లలో చేశారు. ఫీల్ ఉంటుంది. అవునవును. పర్ఫార్మ్ చేసినప్పుడు కూడా ఫీల్ ఉంటుంది. అంటే డే జనాలు ఉన్న ప్లేస్ అవునవును, ఆ ఫీల్ రాదు. తీసేటప్పుడు మనకి ఆ ఫీల్ ఉండదు. అవును. డిస్ప్లేగా ఎవరైనా అంటే ఆ చిన్నస్ ఉంటుంది. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గురించి, డిఓపి గురించి. ఇప్పుడు డిఓపి గురించి అంటే వాట్ ఎవర్ మీరు చూస్తున్న విజువల్స్, పోస్టర్స్, ఎవ్రీథింగ్ అయిపోతుంది. అసలు మామూలుగా లేవు అవి. స్టార్టింగ్ నుంచి వస్తున్న పోస్టర్స్ అన్ని కూడా నాకు ఇన్ఫాక్ట్ బయట నుంచి కూడా చాలా మంది అక్కడ బయర్స్ కూడా జస్ట్ బికాస్ ఆఫ్ పోస్టర్ దే అట్రాక్టెడ్ సినిమా. సో మూడ్ అయితే తీసుకొచ్చారు. హారర్కి ఏదైతే రిక్వైర్డ్ ఉంటుందో మూడ్. Arvind, his name is Arvind. Okay. So this is very good technician. Nice. So చెప్పినట్టు ఫైన్, చాలా బాగా చేస్తారు. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా వస్తుంది అంటే. సంభవం నాకు ఒక ఐడియా ఉంటుంది, బట్ విజువల్లీ చూసేటప్పటికి అనిపిస్తుంది కదా. అవునవును. సో చాలా బాగా చేశారు మా టీమ్, ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ డిఓపి, ఇన్ఫాక్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా అసోసియేట్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇంకో విషయం మీకు చెప్తా. దీంట్లో ఇప్పుడు హారర్ అనేటప్పుడు పర్టికులర్ సెట్ వర్క్స్ ఎక్కువ. అవునవును, సెట్ వర్క్స్. సో సెట్ వర్క్స్ ఇప్పుడు మనకి చేసిన ఒక పర్సన్ జగదీష్ అని చెప్పి కెమెరా బిహైండ్. ఓకే. చాలా బాగా చేశారు ఆయన అసిస్టెంట్ బాబీ అని చెప్పి. వాళ్ళు ఏంటంటే అలా మేము చూసుకుంటాం. ఇప్పుడు ఏం కావాలి, ఏం పెడుతున్నాం, ఇప్పుడు ఈ షార్ట్ ఏంటి అనేటప్పుడు మొత్తం రెడీ చేసి పెట్టి. సూపర్. సో కాకపోతే వాళ్ళు కొంచెం గ్రజ్ పెట్టుకున్నారు నా మీద, అన్నీ ఏదో చెప్తా చేయిస్తారని చెప్పి. కాకపోతే ఇప్పుడు తెలుస్తుంది చాలా ఇప్పుడు బాగుంది అంటున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఫీల్ హ్యాపీనెస్ వస్తుంది అన్న వాళ్ళకి కూడా. అవును, మనం చేసిన వర్క్ ఇట్లా ఉంది అని చెప్పి. అందుకే టిక్టాక్. అండ్ మెయిన్గా హర్రర్ స్టోరీస్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది ఇంపార్టెంట్ చాలా. అది ఎంత మనం భయపెడితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అంత బాగా వెళ్ళిపోతుంది హర్రర్ మూవీ ఎక్కడికో. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ కదా చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్. బికాస్ భవానీ వార్డ్ అంటే నేను ఒక డెమో ఫిల్మ్ చేశాను. ఓకే. బిఫోర్ సో అలా ఆ డెమో ఫిల్మ్కి నేను ఆయన్ని అప్రోచ్ అయ్యాను. ఓకే. ఈస్ ఫ్రమ్ వైజాగ్. హిస్ నేమ్ ఇస్ నిస్సీ జస్టిన్. ఓకే. సో డెమో ఫిల్మ్కే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు మ్యూజిక్. అదే హారర్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన దగ్గర కానీ. బేసికలీ ఓకే అలా అలా కొడతారు, బట్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. సో నేను అప్పుడే అన్నాను అదే సినిమా వస్తుంది. అప్పటికే నేను ఆయన బిఫోర్ క్లైమాక్స్ నేను షూటింగ్ అయిపోయింది. ఓకే. సో కొన్ని షార్ట్స్ నేను చూపించి దిస్ వన్ ఇస్ మై నెక్స్ట్ ఫిల్మ్, సో చేద్దామండి అంటే ఆయన కూడా ఓకే చేద్దాం లేదా అన్నది చెప్పాను. వన్ చెప్తారు బట్ సమ్మా మళ్ళీ కాల్ చేసి సినిమా రెడీ అయిపోయింది కొట్టని. సూపర్. అంటే ఆయన చాలా బాగా మీరు సాంగ్స్ విన్నారు. అవును. సాంగ్ ఇప్పుడు అప్కమింగ్ డేస్లో ఇంకొక 2 డేస్లో ఇంకొక సాంగ్ కూడా వస్తుంది. హైలైట్ ఉన్నాయి అన్న సాంగ్స్ కూడా బాగున్నాయి బేసిక్గా. ఆ సాంగ్కి లిరిక్స్ సందీప్ మిరియాల అని, హీఈస్ డెబ్యూటెడ్. ఫస్ట్ సినిమా వర్క్ చేశారు మీరు, దీంట్లో అయితే డెబ్యూట్.
ఓకే ఆ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే ఇప్పుడు హారర్ ఫిల్మ్లో రొమాంటిక్ అంటే పిచ్చోడు అనుకుంటున్నాను హారర్ ఫిల్మ్ రొమాంటిక్ బట్ దేర్ ఇస్ సమ్ కంటెంట్ సో అందుకే అంటే ఆ రొమాంటిక్ మూడ్ తేవాలని ఆ మ్యూజిక్లో మీకు ఒక క్యారీ అవుతుంది లిరిక్స్ కానీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ వెరీ ఫైన్ నా ఫేవరెట్ సాంగ్. ఓ సూపర్. ఓకే సో మ్యూజిక్ ఇస్ వెరీ ఫ్యాంటాస్టిక్. ప్రీవియస్గా చాలా మంది చూసారు లైక్ సినిమా నాట్ ఓన్లీ సాంగ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. హారర్ ఇప్పుడు హారర్ అనేది ఆ ఫీల్ రావాలి. అవునవును బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంపార్టెంట్ చాలా. చాలా బాగా ఇచ్చారు. నైస్ నైస్ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ అంటే అవును నాట్ జడ్జ్ చేయడం లేదని బట్ గుడ్ క్యాండిడేట్ అంటే ఆయన చేతులు మంచి work. అవును నైస్. అండ్ మీకు ఎప్పుడైనా డైరెక్టర్ గారి మీద కోపం వచ్చిందా మీకు సెట్స్లో ఉన్నప్పుడు? పక్కన ఉన్నారని చెప్పట్లేదా? వచ్చే ఉంటుంది నాకు తెలిసినంతలో. వచ్చిందా? లేదా? ఓకే అంటే షూట్ లో దెబ్బ తగ్గుతాయి ప్రొసెస్ అప్పుడు వచ్చేది నువ్వు. అవునా? నాకు పేషెన్స్ ఉంది కాబట్టి నువ్వు పేషెంట్ కాలేదు. ఓకే నైస్ నైస్. అండ్ అన్న ఇప్పుడు ఓవరాల్గా మీరు ఇంత ముందర చేసిన మూవీస్తో పోలిస్తే ఈ మూవీ హర్రర్లో మీకు ఫస్ట్ టైం కాబట్టి సో మీరు ఈ మూవీ నెక్స్ట్ మా ఆడియన్స్కి కానీ లేదా మీరు నెక్స్ట్ మీరు చేయబోయే మూవీస్ కానీ హర్రర్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇంకా డిఫరెంట్ ఏ జోనర్ వచ్చినా పర్లేదు చేస్తాను? నాకు ఏ జోనర్ వచ్చినా అంటే డిఫరెంట్గా చేయాలని కోరుకుంటారు ప్రతి యాక్టర్. ఒకే ట్రాక్ కాకుండా మాకు అలా డిఫరెంట్గా వచ్చినప్పుడే మాలోని అంటే నవరసాలు అంటారు కదా, నవరసాలలో అన్ని రసాలు బయటకు వస్తుంటాయి. సో ఇందులో ఒక హర్రర్ బేస్డ్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రావడం కూడా నాకు చాలా ప్లస్ అయింది. అంటే ఈ టైప్ ఆఫ్ కూడా నేను చేయగలుగుతా అని చెప్పి ఆడియన్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ రైటర్స్కి తెలుస్తుంది. అదే ఇప్పుడు మనము ఒక కామెడీ చేస్తాం, ఇన్ని రోజులు ఏంటంటే ఒక కామెడీ చేస్తారు లేదంటే ఒక క్యారెక్టర్ చేస్తారు, ఇలా చేయగలుగుతాడు. కానీ ఇట్లా హర్రర్ అనేది ఇప్పుడు ఈ సినిమా ద్వారా తెలుస్తుంది అనమాట. అలా అంటే ఏదైనా మన మంచికే, ఇంకా అంటే కొత్త క్యారెక్టర్స్ వస్తూ ఉంటే కూడా ఛాలెంజింగ్గా తీసుకొని చేయడానికి నేను రెడీగా ఉంటాను. నైస్. అండ్ ఇప్పుడు మీకు నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ కానీ అవి కానీ లైనప్లో ఏమున్నాయి ఇంకా? ప్రజెంట్ జరుగుతున్నాయండి. శ్రీ విష్ణు గారు మూవీ ఒకటి జరుగుతుంది, అండ్ దండోరా అని చెప్పేసి ఒకటి జరుగుతుంది, ఇంకోటి దావత్ అని జరుగుతుంది, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా నేమ్స్ పెట్టలేదు. ఒక 3-4 ప్రాజెక్ట్స్ జరుగుతుంది. నైస్. సో పూజ గారు మీకు నెక్స్ట్ అప్కమింగ్ ఇంకేమైనా లైనప్లో ఉన్నాయా ప్రాజెక్ట్స్? I got some horror script again. మళ్ళీ Yes, but relevant ఉండదు ఇక. ఇక పెట్టేసుకుంటామండి మేము కూడా. హర్రర్ అంటే మాకు పూజ గారే. I got, but I'm just trying like relevant ఉండకుండా కొంచెం స్పూకీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటే I'll try to do. నైస్ సూపర్. సో డైరెక్టర్ గారు ఫైనల్గా మా ఆడియన్స్కి ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కమింగ్ Feb 7th భవానీ వార్ 1997 రిలీజ్ అవుతుంది. ఇది హారర్ ఫిల్మ్. సో మీకు హారర్ అంటే ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు ఆబ్వియస్గా నచ్చదు, మళ్ళీ నచ్చలేదని చెప్తారు. సో నాకు ఏమంటారు టికెట్స్ వేస్ట్ అవుతాయి. సో హారర్ నచ్చిన మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో నచ్చదు. నైస్. పూజ గారు మీరు కూడా ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? హారర్ మూవీ ఖచ్చితంగా చూడండి. బికాజ్ మేము చాలా కష్టపడ్డాం, డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. అండ్ ఒకవేళ మీకు హార్ట్ పేషెంట్ ఏమైనా ఉంటే పర్లేదు మషిన్ తీసుకెళ్ళండి. చిన్నపిల్లలు భయపడకండి, మీరు కూడా చూడొచ్చు మూవీ. ఇప్పుడే స్ట్రాంగ్ అవ్వాలి, ఇప్పుడే ఈ వయసు స్ట్రాంగ్ అవుతుంది, మీరు ఇంకా ఎదుగుతారు. ఇంకా ఓకే నైస్. అన్న మీరు కూడా ఆడియన్స్కి చెప్పారు. హార్ట్ పేషెంట్స్ అన్నారుగా, కొందరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం దూది ఉంటుంది కదా, చెవులలో దూది పెట్టుకుని బీజిఎంకి మాత్రం కొన్ని బీజిఎం సౌండ్స్ ఉన్నాయి భయ, నేను ఇందాకనే చూపించారు నాకు. ఇక్కడ చూస్తేనే చెవులు ఇంకా థియేటర్లో అదిరిపోతాయి. సో బీజిఎం కొన్ని సీన్లలో కొన్ని భయపడే సీన్స్ ఉన్నాయి, వాటికి గుండెని ధైర్యం చేసుకొని సినిమాకి వచ్చేయండి. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా భవానీ వార్ 1997 మూవీ టీంతో చిట్ చాట్. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.